ఇందులో బెంగ పెట్టుకోవడానికి ఏముంది? నీ మొగుడికి ఏమైనా 60 ఏళ్ళు వచ్చాయా? నువ్వు ముసల్దాని అయిపోయావంటూ నువ్వే కదా ఆశని ఓదార్చి ధైర్యం చెప్పావు. మళ్ళీ ఏమైంది? నేను దాన్ని ఓదార్చడానికి అలా మాట్లాడాను. ఎందుకు మాట్లాడినా అది నిజమే కదా కస్తూరి. సమర్థించుకోకండి. ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు తప్పు చేయకూడదు. అలా చేస్తే అది ఏ పరిస్థితుల్లో చేసినా సమర్థనీయం కాదు. ఎందుకంటే పై పదవుల్లో ఉన్న మనం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షల మంది జీవితాలు ప్రభావితమవుతాయి. నమ్మించి మోసం చేశాడు. మరి ఏమనాలి? చూడండి పాల్గొన్ గారు, మన మధ్యున్న బంధం ఈ రోజుతో తెగిపోయింది. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు అర్పిత? ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడదైనా పుట్టింటికిగా వెళ్తుంది. నేను అక్కడికి వెళ్తాను. ప్రమీల గారు, ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం కల్పించినందుకు చాలా థ్యాంక్స్. అర్పిత, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నేను చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకు. శిక్ష? నేను మీకు ఏ శిక్ష వేయలేదండి. మిమ్మల్ని ఉద్యోగంలో నుండి తీసేయమని మీ డిపార్ట్మెంట్కి ఏ లెటరు రాయలేదు. ఎలాగూ నేను పోస్టులో లేను కాబట్టి ఆ పని నేను చేయలేను కూడా. నేను దూరంగా వెళ్ళిపోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదులేండి. నిజానికి ఇది మీకు శిక్ష నుండి విముక్తి అనుకోండి. కానీ మీరు మాత్రం నాకు చాలా పెద్ద శిక్ష వేశారు. దేవికే వైధవ్య గ్రహణమా, విధిరాతకెదురీత ఇంత విపరీతమా. చూసావా ప్రియమద, అర్పిత ఎంత పనిచేసిందో? నన్ను వదిలి వెళ్ళిపోయింది. అసలు ఇదంతా ఏంటి పాల్గొన్? నువ్వు తప్పు చేయడమేంటి? పైగా దానికోసం అర్పితని మోసం చేయడమేంటి? నాకు అసలేం అర్థం కావట్లేదు. అవును ప్రియమద, నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది. దానికోసం అర్పితను చీట్ చేసిన మాట కూడా నిజమే. అర్పిత చెప్తుంటే పొరపడుతుందేమో అనుకున్నాను. అయితే అంతా నిజమేనమాట. అవును, నిజమే. కానీ ప్రతి నిజానికి 2 ముఖాలుంటాయి. అందులో ఒకటే బయటకు కనిపిస్తుంది. కనిపించిన 2 ముఖం గురించి కూడా తెలుసుకుని అప్పుడు శిక్షించాలి. కానీ అర్పిత ఆ విషయం మర్చిపోయింది. అచ్చరే పాల్గొన్, అసలు ఇదంతా నువ్వెందుకు చేశావు? తల్లి కోసం, చెల్లి కోసం
పాల్గొన్, దిస్ ఇస్ టూ మచ్. వాళ్ళ కోసం నువ్వు తప్పు చేయడం ఏంటి? తప్పు లేదు ప్రియమద. చెల్లి కోసం ఏ పనైనా చేయరా అని అమ్మ అడిగింది. అందుకే భార్యని మోసం చేశాను. అర్పిత నీతి నిజాయితీల కోసం ప్రాణం ఇస్తుందని తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేశాను. కానీ ఈ విషయం తెలిస్తే అర్పిత సహించదని నాకు తెలుసు. అందుకే అర్పితకి ఈ విషయం తెలియకుండా ఇన్ని రోజులు దాచాను. పాల్గొన్, ఇప్పుడెలా? ఏమో, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అర్పిత ఎప్పటికైనా నన్ను క్షమిస్తుందని ఎదురు చూడ్డం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. నువ్వు చెప్పు ప్రియమద, తను నన్ను ఎప్పటికైనా క్షమిస్తుందంటావా? క్షమించదు పాల్గొన్. తను ప్రజల కోసం బ్రతికే మనిషి. పేదల కోసమే ఆ ఉద్యోగం చేస్తున్నానని నాతో చాలాసార్లు చెప్పింది. అటువంటిది నువ్వు ఆవిడ నమ్మకాన్ని ఒమ్ము చేశావు. నిన్ను జీవితంలో క్షమిస్తుందని నేను అనుకోవడం లేదు. అలా అనకు ప్రియమద. నేను అర్పిత లేకుండా బతకలేను. ఎలాగైనా తను నన్ను క్షమించాలి. మళ్ళీ నాతో కలిసి ఉండాలి. పాల్గొన్, బాధపడకు. నేను అర్పిత్తో మాట్లాడతాను. ఆవిడికి నీ పరిస్థితి చెప్తాను. నా గురించి చెప్తావా? చెప్తాను. ఏ పరిస్థితిలో నువ్వు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. కానీ నిర్ణయం మాత్రం తనది. చాలు ప్రియమద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ హ్యాండిల్ ఇట్. అమ్మా, నీతి నిజాయితీ శ్వాసగా చేసుకుని బతకాలనుకున్నాను. కానీ నా భర్తే నా నిజాయితీకి తూట్లు పొడిచారు. ఏ ఆశయంతో జీవితంలో అన్ని సుఖాలను వదులుకొని కలెక్టర్నయ్యానో ఆ ఆశయాన్ని నాశనం చేసేశారు. నన్ను ఈ సమాజం ముందు దోషిగా నిలబెట్టాడు. ఇప్పుడు నాన్న ఇంట్లో లేడమ్మా. ఆయన ఎక్కడుంటే ఎంత బాధపడేవారో తెలుసా? నా చిన్న కూతురు నిజాయితీకి నిలువెత్తు రూపమని గర్వంగా చెప్పుకునే ఆయన ఇప్పుడు ఆ పాల్గొన్ గారు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చేది. రండి ప్రియవతి గారు. యో జీనియస్ అర్పిత. అలికిడ్ని బట్టి, స్మెల్ని బట్టి ఎవరొచ్చారో చెప్పగలుగుతున్నావు. మీరెందుకొచ్చారో నాకు అర్థమవుతుంది ప్రియవతి గారు. దయచేసి నన్ను పాల్గొన్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పొద్దు. తొందరపడుతున్నావు అర్పిత. పాల్గొన్ గారేంటో నీకు పూర్తిగా తెలుసు. ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో ఈ తప్పు చేసుండొచ్చు కదా. ముందు మీరలా కూర్చోండి. చూడండి ప్రియవతి గారు, కారణాలు చెప్పుకోవాల్సొస్తే హంతకుడికి కూడా తాను చేసిన పనికి ఒక కారణం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడమే నిబద్ధత. అది లేని మనిషితో ఇంతకాలం బతికినందుకు చాలా బాధగా ఉంది. అర్పిత, పాల్గొన్కి నీపైన ఎంత ప్రేముందో అతని కుటుంబం పట్ల అంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే అతను అటువంటి పని చేసుండొచ్చు. అప్పుడు అతను చేసిన పనిలో న్యాయం ఉంటుంది అర్పిత. న్యాయమున్న ప్రతి చోట ధర్మముండాలని రూలేం లేదు. తన కుటుంబానికి న్యాయం చేయడం కోసం సమాజానికి ద్రోహం చేయడం అధర్మం. కట్టుకున్న భార్యకి నమ్మక ద్రోహం చేయడం
క్షమించరాని ద్రోహం. సరే, పాల్గొన్ గారు తప్పు చేశారు. నువ్వు అతన్ని క్షమించు అర్పిత. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా. నన్ను కావాలని మభ్యపెట్టి ఊరికి తీసుకెళ్లారు. నమ్మించి మోసం చేశాడు. మరి నేమనాలి? చూడండి పాల్గొన్ గారు, మన మధ్యున్న బంధం ఈ రోజుతో తెగిపోయింది, 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 తెగిపోయింది. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అర్పిత. క్షమించలేను. ఒక భార్యగా ఆయన నన్ను కొట్టినా తిట్టినా భరించేదాన్ని. కాని నా వృత్తిలో జోక్యం చేసుకుని నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. అందుకే నేను భరించలేకపోతున్నాను. నేను నీకు ద్రోహం చేశాను. నువ్వు అవినీతిని సహించవని తెలిసి కూడా నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అర్పిత, క్షమించు. ఓకే, పాల్గొని విషయంకొచ్చే పక్కన పెడదాం. ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? నీకు మా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొన్ని రోజులుందాం. అప్పటికైనా నీ ఆవేశం చల్లారుతుందేమో. దూరంగా వెళ్ళినా ఈ బాధ తగ్గేది కాదు. నేను ఒంటరిగానే ఉంటాను. ఒంటరితనం ఏ సమస్యకు పరిష్కారం చూపించదు అర్పిత. అది మనసులోని బాధని ఇంకా పెంచుతుంది. అర్పిత, నన్ను ఒంటరిని చేయకు. ఒంటరితనాన్ని నేను భరించలేను. నేను భరించగలను. ఏకాంతం కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఉపవాసం వల్ల దేహం, మౌనం వల్ల మనసు, ఏకాంతం వల్ల ఆత్మ ప్రక్షాళన అవుతుందంటారు పెద్దలు. ఇప్పుడు నాకు ఆత్మ ప్రక్షాళన శుద్ధి కావాలి. అర్పిత ప్లీజ్, అలా నిరాశగా మాట్లాడకు. నేను నిరాశగా మాట్లాడటం లేదు, నిజం మాట్లాడుతున్నాను. వెలుతురు విలువేంటో చీకట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏకాంతం విలువేంటో అంతరాత్మ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేనిక్కడే ఉంటాను. అర్పిత, చేసిన దానికి పాల్గొని చాలా బాధపడుతున్నాడు. దయచేసి అతన్ని క్షమించడానికి ప్రయత్నించు. అతని మీద కోపంతో నిన్ను నువ్వు శిక్షించుకోకు. ఒంటరితనంతో ఉండలేవు. ఒంటరితనం నాకేం కొత్త కాదు. చుట్టూ అక్కలు, బావలు, నాన్న, బామ్మ ఇలా ఎంతమందున్నా ఒంటరిగా నాతో నేను గడిపిన రోజులో చాలా ఉన్నాయి. అప్పటి పరిస్థితులు వేరర్పిత. నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి నువ్వు ఒంటరిగా ఉండకూడదు. పైగా నువ్వు ఇప్పుడు జాబ్లో కూడా లేవు. నీకు సెక్యూరిటీ కూడా ఉండదు. పోనీ మీ నాన్నగారిని పిలుద్దామా? వద్దండి.
ఆయన ఎక్కడో ప్రశాంతంగా తీర్థయాత్రల్లో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు. ఈ వయసులో ఆయన ఇంకా బాధపడొద్దు. అందుకే నా కళ్ళు పోయిన విషయం కూడా ఆయనకి చెప్పలేదు. అది కాదర్పిత. ప్లీజ్ ప్రేమవతి గారు, ఇక ఈ టాపిక్ వదిలేయండి. నేనిక్కడే ఉంటానని డిసైడ్ అయ్యాను. మనసు గాయపడినప్పుడు ఒంటరితనానికి మించిన స్నేహితుడు లేడు. కష్టం వచ్చినప్పుడల్లా ఒంటరితనమే నన్ను ఆదుకుంది. చిన్నతనమంతా ఒంటరిగానే పెరిగాను. చదువుకునేటప్పుడు ఒంటరిగానే ఉన్నాను. ఆఖరికి కలెక్టర్నయ్యాక కూడా ఒంటరిగానే ఉన్నాను. నాకు ఒంటరితనం అనేది అమ్మలాంటిది. నన్ను మా అమ్మ ఒడిలోనే ఉండనివ్వండి. ఒరే సుపుత్ర, ఎలా కొట్టానరా దెబ్బ? దెబ్బకి అర్పిత పాల్గొని విడిపోయారు. ఈ ముసల్దానికి గుండె చెరువు అంత అయింది. అందుకే స్వీట్లు తెస్తానని లోపలికి వెళ్ళింది. నిజమే నాన్న, కానీ మన ప్లాన్ సగమే వర్కౌట్ అయింది. అర్పిత దూరమైంది కానీ పాల్గొని ఇంకా దూరం కాలేకపోతున్నాడు. దానికి కూడా ఏదో ఒక మార్గం చూద్దాంలేరా. వదినా, ఇప్పుడేమంటావు? ముందు స్వీట్ తిను చంద్రకాంత్. ఓకే ఓకే. ఇదేంటి వదినా, ఇసా కలిపిన స్వీట్ ఇచ్చావు? మరదే పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఇసుక కలిపిన స్వీట్స్ తెచ్చా. అదేంటి వదినా, పాల్గొని అర్పితని విడదీశాం కదా. దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? నా కూతురికి పాల్గొంతో పెళ్లి జరగాలి. అప్పటి వరకు నేను నిన్ను నమ్మను. టెన్షన్ పడక పెద్దమ్మా, అది కూడా జరుగుతుంది. దానికి వేరే ప్లాన్ చేశాం. అమ్మా, నానా, అమ్మా, నానా. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఇంకా ఏమైందని అడుగుతున్నావా? మీ అందరి వల్ల నా బతుకు నాశనమైంది. నా అర్పిత నన్ను వదిలి వెళ్ళిపోయింది. పోతే పోయిందిలేరా, అదే తిరిగొస్తుంది. అయినా ఆడదానికి అంత పొగరేంటి? నువ్వు మాట్లాడుకో. అంతా నీ మూలంగానే జరిగింది. చెల్లెలు మొగుడు అని నా కళ్ళకి సెంటిమెంట్ రంగు పూసావు. నాతో అన్యాయపు పనులు చేయించావు. అంటే ఏంట్రా? చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేవా? నీతిగా న్యాయంగా ఏ పనైనా చేయొచ్చు, కానీ నీ మొగుడు నాతో అన్యాయ పని చేయించాడు. పాల్గొన్, భార్యాభర్తల మధ్య గొడవలు సహజంరా. వాటిని సీరియస్గా తీసుకోకూడదు. మామూలు గొడవలైతే పర్వాలేదు నాన్న, కానీ నేను నా భార్యను మోసం చేశాను. ఇంకా తను ఎప్పటికీ నా దగ్గరికి రాదు. దగ్గరకు రానివ్వను. ఇంకా దూరం చేస్తాను. ఎంత దూరం చేస్తానంటే అర్పితకి పాల్గొని మీద అసహ్యం కలిగేలా చేస్తాను. పాల్గొనికి అర్పిత మీద విరక్తి కలిగేలా చేస్తాను. చెయ్యాలి. అలా చేసినప్పుడే పాల్గొనికి ప్రియంవదకి పెళ్ళవుతుంది. నిజంగా అలా జరిగితే బాగుంటుందిరా. జరుగుతుంది పెద్దమ్మా, నేను జరిపిస్తాను. అలా జరిగే వరకు నిద్రపోను. ఒరేయ్, అర్పిత తెలివైన పిల్ల, అంతేకాదు ఎంతో సహనం కల పిల్ల కూడా. తనకి నువ్వంటే ప్రాణం. త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రాదు నాన్న, అర్పిత దేన్నైనా సహిస్తుంది కానీ మోసాన్ని సహించదు. రాకపోతే పోనీరా, నీకేం తక్కువ? నువ్వెందుకు దానికోసం ఇంత బాధపడాలి? నువ్వు మాట్లాడకమ్మా. నీకు మొదట్నుంచి అర్పిత అంటే కోపం.
అర్పిత లాంటి అమ్మాయి కోసం బాధపడకుండా ఎలా ఉంటాను? తనంటే నాకు ప్రాణం. నా ప్రాణాన్ని నా నుంచి మీరు దూరం చేసేశారు. మేమేం చేశాంట్రా? నీ పెళ్ళానికి పొగరెక్కువ, అందుకే వెళ్ళిపోయింది. ఏ మేమందరం మొగుడు చెప్పినట్లు వింటం లేదా? కాపురాలు చేయడం లేదా? అవును, మీరేం చేయలేదు. మీకోసం నన్ను నేనే మోసం చేసుకున్నాను. నా అర్పితను దూరం చేసుకున్నాను.